ఇడ్లీ దోశల్లోకి చట్నీ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోని ఒక 8 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకుని ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకుని ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులోని రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా చింతపండు రసం వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకో కొద్దిగా కొత్తిమీర వేసుకుని లైట్గా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపు బాగా వేగిన తర్వాత చట్నీలో వేసి కలిపేసుకోవడం అంతే. అన్నిటిని కూడా వేయించి చేస్తాం కాబట్టి లంచ్ బాక్స్కి తీసుకెళ్ళినా కూడా పాడవద్దు. ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.